ఈరోజు ఇక్కడ మన టేక్మల్ మండల్ కాద్లూరు గ్రామంలో ఇక్కడ ఉన్నాము. మన బీఆర్ఎస్ పార్టీ నుంచి గంగి మంజుల గారు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మరి గంగి మంజుల గారు గెలిచిన తర్వాత మరి గ్రామాన్ని ఏమి అభివృద్ధి చేస్తారని వారి మాటల్లో మనం తెలుసుకుందాం. చెప్పండి అమ్మా. అందరికీ నమస్కారం. మాకు ఓటేయండి, మీకు అందరికీ మంచిగా చేస్తాం. కాద్లూరు గ్రామానికి కాద్లూరు మల్లన్న దేవుడి ప్రతి ఏటా మల్లికార్జున స్వామి ఉత్సవం జరుగుతుంది కాబట్టి అక్కడ బస్టాండ్ దగ్గర కమాన్ ఏర్పడడం చేయడం జరుగుతుంది. రెండవది తాండల హనుమాన్ గుడి గురించి అడిగారు, అదొకటి. మళ్ళీ ఆ గుట్టపైన తాండల బోరు అడిగారు. అదేవిధంగా కాద్లూరు గ్రామంలో నీటి సమస్యలు, ఒకటి మోరి సమస్య మీది గల్లికుండి, అది కూడా వాళ్ళకు ఒప్పుకోవడం జరిగింది. మన ఎస్టీ ఎరకల వాళ్ళు కూడా కొన్ని హామీలు అడిగారు, వాళ్ళకు కూడా చేస్తామని ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి మా ముదిరాజు వాళ్ళకు కూడా, ముదిరాజు సంఘంకు వాళ్ళకు కూడా కోరుకున్న కోరికలు నెరవేరుస్తామని చెప్పేసి ప్రభుత్వ పథకాలు పక్కన పెట్టి సొంత వర్కులు ఇవన్నీ చేయిస్తానని ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామ ప్రజలు నాతోటి ఉండి అందరూ సహకరించి అందరూ నన్ను ముందుకు తీసుకెళ్ళి నన్ను గెలిపిస్తే ఇవన్నీ నేను చేయిస్తానని మీకు హామీ జరుగుతుంది. మరి ప్రజల దగ్గరికి వెళ్తుంటే మరి ప్రజలు ఏమి వాగ్దానాలు చేస్తున్నారు మీకు? మరి ప్రజల్లో మీకు ఎలా ఉంది? ప్రజలకు ఇంతకుముందు కూడా మేము చేసినాము. మల్లికార్జున స్వామి జాతర వరకు రోడ్ వేపియడం జరిగింది, మట్టి రోడ్డు. అక్కడ నాగులమ్మ గుడి కట్టేయడం జరిగింది. గంగమ్మ గుడికి కూడా అందరి సహకారంతో దానికి కూడా ముందుండి నడిపేయడం జరిగింది. ఈ విధంగా వాళ్ళకు వీళ్ళకు తోచిన సాయము లేని వాళ్లకు ముందుండి చేస్తున్నాను. కాబట్టి అదే ఆశీర్వాదంతో ఇక ముందు కూడా మీకు మేము వెంటుంటామని చెప్పేసి ఆమె ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పటి ఈ బీఆర్ఎస్ తరఫున నిలబడ్డ అభ్యర్థి మంజుల భర్త రాజేందర్ గారు కూడా మాట్లాడడం ఏంటంటే, మన ప్రభుత్వం లేకున్నా కానీ నన్ను గెలిపిస్తే నా సొంత నిధులతోటి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. కెమెరామెన్ అశోక్తో పవన్.